హాయ్ నమస్తే, వెల్కమ్ టు దేవీస్ మగువా. ఈరోజు నా వీడియోలో కలంకారీ చీరల తయారీ యూనిట్ సందర్శించడం జరిగిందండి లాస్ట్ వీక్. దానికి సంబంధించిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో పెడుతున్నాను. స్టార్టింగ్లో కొన్ని క్లిప్స్ మిస్ అయినాయండి. యాక్చువల్గా మీరు చూస్తున్నారు కదా, ఈ బ్లాక్ ప్రింట్ బేస్ ఏ క్లాత్ అయితే ఉందో అది వైట్ క్లాత్ అండి. యాక్చువల్గా ఆ క్లాత్ని కరక్కాయ మరియు పాల మిశ్రమంలో పెద్ద పెద్ద ట్యాంకులలో వేసి బాగా నానబెడతారండి. నానబెట్టినప్పుడు ఈ షేడ్ వస్తుంది ఆ క్లాత్కి, వైట్ క్లాత్కి. ఆ షేడ్ పైన ఈ బ్లాక్ ప్రింట్ అనేది వేస్తుంటారండి. బ్లాక్ ప్రింట్ కానీ స్క్రీన్ ప్రింట్ కానీ. ప్రస్తుతానికి మేము బ్లాక్ ప్రింట్ వర్క్ కవర్ చేసినామండి. బ్లాక్ ప్రింట్ అయిపోయిన చీరలు ఇలా ఆరేస్తుంటారు. ఒకసారి బ్లాక్ ప్రింట్ అనేది ఎలా చేస్తున్నారో చూద్దాము. ఇక్కడ ఈ చీరలకు వీళ్ళు న్యాచురల్ కలర్స్ వాడతారండి. న్యాచురల్ కలర్స్ అంటే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి కూరగాయలు కావచ్చు, వస్తువులు ఏవైనా నేచర్కి సంబంధించిన కలర్స్నే ఇక్కడ వాడడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాడే గ్రే కలర్ వచ్చేసి ఇనుము మరియు బెల్లము ఈ మిశ్రమం ద్వారా వచ్చిందని అక్కడున్న వర్కర్స్ చెప్తున్నారండి. ఇంకా మీరు ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ కలంకారీ శారీస్లో ఇప్పుడు మీరు గమనిస్తున్నారు కదా, ఆ సరౌండింగ్ ఏరియా కానీ వీళ్ళు వేసే విధానం కానీ ఈ చేతికున్న కలర్స్ కానీ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్లో అంటే అవకాశం చాలా ఎక్కువ అండి. అంటే మిస్ప్రింట్స్ అనేటివి చాలా ఎక్కువ ఉంటాయండి. మనకు మిస్ప్రింట్ లేని శారీ ఉండడం అనేది అసాధ్యం ఆల్మోస్ట్. సో ఇది బాగా గమనించాల్సిన విషయం. ఈ ఆర్గానిక్ శారీస్ ఏవైతే ఉన్నాయో ఇవైతే మిస్ప్రింట్స్ కంపల్సరీ ఉంటాయండి. సో అవి గమనించే చూసుకోవాలి మనం కూడా. ఇతను ఇక్కడ బార్డర్స్ వేస్తున్నారు. ఈ బ్లాక్ ప్రింటింగ్ కూడా సింగిల్ బ్లాక్ ప్రింటింగ్, డబుల్ బ్లాక్ ప్రింటింగ్ అనే ఉంటుందండి. 2-3 సార్లు వేయాల్సి వచ్చినప్పుడు కూడా చీరను మళ్ళీ అదే చీర మీద ప్రింట్ వేస్తూనే ఉంటారు. చాలా హార్డ్ వర్క్తో కూడిన విషయం అండి. ఇక్కడ చూసిన ఒక చిన్న అమ్మాయి ప్రింట్ వేస్తున్నారు. వీళ్ళకు వేజెస్ కూడా చాలా తక్కువ ఉంటాయండి. పర్ డే 250 or 300 ఎంత ఇస్తారు. రోజంతా పని ఉండనే ఉంటుంది. మేము మార్నింగ్ 6:30కి వెళ్ళేసరికి వాళ్ళకి అక్కడ పనులు స్టార్ట్ అయినాయండి. అప్పటి నుంచే వాళ్ళు వర్క్ చేస్తున్నారు. అంటే ఒక శారీ తయారు కావాలంటే కొన్ని వందల మంది కష్టం అవసరం అండి. ఇక్కడ మిషన్ మేడ్ అయితే నిమిషాలలో అయిపోతాయండి. హ్యాండ్ మేడ్ కాబట్టి ప్లస్ ఆర్గానిక్ కాబట్టి చాలా టైం తీసుకుంటుంది. అంత తీసుకున్నా కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్లోనే మనకి శారీస్ అవైలబుల్ అండి. ఇక్కడ చూడండి, డబుల్ బ్లాక్ ప్రింటింగ్, అవుట్లైన్ ప్రింటింగ్ ఇవన్నీ ఉంటాయండి. ఈ శారీస్ అన్నీ తర్వాత తీగల మీద ఆరబెడతారండి. కలర్స్ అన్నీ ఆరిపోయినాక వేరే యూనిట్కి షిఫ్ట్ అవుతాయి. సో ఇక్కడ ఈ యూనిట్లో వచ్చేసి అలా ప్రింటింగ్ తయారైన చీరలను ఇలా పెద్ద గిన్నెలో వాటర్ తీసుకొని కింద పెద్ద మంట పెడతారంటే నీళ్ళు చాలా బాయిల్ అవుతున్న నీళ్ళు. ఆ నీళ్ళల్లో ఒకసారి ముంచేస్తారు, అలా నానబెడతారు. సో ఇది ఎందుకు అంటే కలర్స్ ఫిక్స్ అవుతాయి అండి. దీంతో కలర్ పోదు. అంటే ఈ కలర్స్ మనం వాష్ చేసినా కూడా పోవండి. ఇప్పుడు ఈ బకెట్లో ఎర్ర మిశ్రమం వేస్తున్నారు కదా, అది ఇక్కడ కనిపిస్తున్న పసుపు మరియు అది సంచిలో ఉన్నది జాజి ఆకు అంటండి. ఆకు 2 కలిపితే వచ్చిన మిశ్రమం అంట. ఆ మిశ్రమం వేయడం వల్ల, అది కూడా ఆర్గానికే, వేయడం వల్ల ఆ చీరలకు ఉన్న కలర్ పోవడం జరగదంట. అందుకే అంటారండి కలంకారీ చీరలు వాషబుల్ అండ్ కలర్స్ కూడా వెళ్ళవు. అదే మనకు హైదరాబాద్లో వేసే ప్రింటింగ్ టెంపరీగా వేస్తుంటారు కదా అండి, అవి పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఒక వైట్ శారీ మీద
బ్లాక్ ప్రింటింగ్ జరుగుతుందండి. ఇక్కడ మీరు చూస్తున్న కలర్ ఏదైతుందో అది ఇనుము మరియు బెల్లము మిశ్రమంతో తయారవుతుందని చెప్తున్నారండి. సో ఎంతో సింపుల్గా ఎంతో నైపుణ్యంగా వీళ్ళ వర్క్ అనేది ఉంటుందండి. సో నా అప్కమింగ్ వీడియోలో కలంకారీ నెల్లూరు సిల్క్ చీరలు చూపించడం జరుగుతుందండి. మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్, ప్రెస్ ద బెల్ ఐకాన్. మీకు నోటిఫికేషన్స్ వస్తుంటే ఇక్కడ మొత్తం తయారైన చీరని ఇక్కడ పాలిష్ చేస్తారండి. ఇదో మిషన్ స్టీమ్ వస్తుంటుంది ఒకవైపు నుంచి. ఇది మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇలా పాలిష్ అయిన చీరలను మడత పెట్టేసి షాపులలో అందజేస్తుంటారండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ వాటిని ఫోల్డింగ్ చేయడంలో ఇన్వాల్వ్ అయి ఉంటారు. Stay tuned to my channel for further uploads అండి. Thank you very much.